మ్యూచువల్ ఫండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో 2025లో బాగా రాణిస్తున్న టాప్ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్, టాప్ 3 మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమిటో చెప్తా. ఇది బ్లైండ్గా నేను చెప్తుంది కాదు, ఈటీ వెల్త్ అనే క్రెడిబిలిటీ ఉన్న మ్యాగజైన్ వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. వీళ్ళు జస్ట్ పేర్లు మెన్షన్ చేశారు అంతే, కానీ నేను బాగా రీసెర్చ్ చేసి వీటి గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది కూడా ప్రాక్టికల్గా ఇదే బోర్డులో ప్రతి ఫండ్ని ఓపెన్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. గుర్తుపెట్టుకోండి, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లేదు, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే. ఇవి పాస్ట్లో మంచిగా రిటర్న్స్ని జనరేట్ చేసాయని చెప్తున్నా, అంతేగాని వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లా. అర్థమైందండి? క్లియరా? సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవి 3 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే వీటిల్లో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో దాంట్లో ఎక్కువ శాతాన్ని ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు, అనగా స్టాక్ మార్కెట్లో పెడతాడు. అందుకనే మార్కెట్ బాగుంటే ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి, మార్కెట్ బాలేదా మంచి రిటర్న్స్ మనకైతే రావు. ముందుగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ మనం కనుక ఈ ఫండ్స్లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని తీసుకెళ్ళి లార్జ్ క్యాప్ స్టాక్స్ని కొంటాడు. లార్జ్ క్యాప్ స్టాక్స్ని కొంటాడు కనుకే వీటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. అంటే ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద ఖర్చు పెడతాడు. అదే మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే వీటిల్లో మనం కనుక మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని తీసుకెళ్ళి మిడ్ క్యాప్ స్టాక్స్లో పెడతాడు. అదే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ స్టాక్స్ని కొంటాడు. అందుకనే వీటిల్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటాం. ముందుగా మనం బెస్ట్ అయిన లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయో చూద్దాం, అది కూడా ప్రాక్టికల్గా రండి. లార్జ్ క్యాప్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. నేను మాట్లాడుతుంది ఈ వీడియోలో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. అర్థమైందండి? ఇది డైరెక్ట్ కాబట్టే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. ఎంత ఉంది? 0.71% మాత్రమే ఉంది. ఈ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 40,000 కోట్లు. ఇక్కడ చూడొచ్చు మీరు 39,677 CR అనమాట. అర్థమైందా అండి? అండ్ క్రిసెల్ వాళ్ళు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అదేవిధంగా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ ఫండ్ యొక్క NAV అనగా నెట్ అసెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 95 రూపీస్ ఉంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేరు ప్రైస్ అలాగా ఇందులో అనగా మ్యూచువల్ ఫండ్స్లో NAV అలా అనమాట. అర్థమైందండి? ఇది కాస్త రిస్కీ అయిన ఫండే. ఇక్కడే ఉంది, కాస్త రిస్కీ అయిన ఫండే. అసలు ఫండ్ మేనేజర్ ఎక్కడ మన డబ్బుని పెట్టుబడి పెడతాడో మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం. ఇదిగోండి పోర్ట్ఫోలియో. ఇది లార్జ్ క్యాప్ ఫండ్, ముఖ్యంగా ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఆల్రెడీ చెప్పా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్లో పెడతాడు ఫండ్ మేనేజర్. ఎంతండి ఈక్విటీ? 97%. అంటే ఈ ఫండ్లో ఎంతైతే డబ్బుని మనం పెట్టుబడి పెడుతున్నామో దాంట్లో 97% ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడుతున్నాడు, స్టాక్ మార్కెట్లో పెడుతున్నాడు. అర్థమైందండి? మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో 64.26% ఆఫ్ అమౌంట్ని పెడుతున్నాడు. అందుకనే ఇది లార్జ్ క్యాప్ ఫండ్ అయింది. మిడ్ క్యాప్లో చూసుకున్నట్లయితే 9.59, స్మాల్ క్యాప్లో 2.64, అదర్స్లో 20% అనమాట. అర్థమైందండి? ఈ ఫండ్ పాస్ట్లో ఏ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసిందో మనమైతే చూద్దాం. ఇదే ముఖ్యం కదా, రిటర్న్స్ ఏ విధంగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 8.24, లాస్ట్ 2 ఇయర్స్గా 22, విచ్ ఇస్ గుడ్. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 12% యావరేజ్ అని చెప్తూ ఉంటాం, కానీ ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ 2 ఇయర్స్లో 22% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. లాస్ట్ 3 ఇయర్స్గా 22, లాస్ట్ 5 ఇయర్స్గా 28 అండ్ లాస్ట్ 10 ఇయర్స్గా 14.96. అండ్ ఎప్పుడైతే ఈ ఫండ్ స్టార్ట్ అయిందో 2013లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు 16.32%ని జనరేట్ చేసింది, విచ్ ఈస్ గుడ్ అనమాట. అండ్ మెయిన్ థింగ్, ఫండ్ మేనేజరు మన డబ్బుని ఎలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెడుతున్నాడో మనం మర్చిపోయాం చూడడం.
ఇక్కడ ఇదంతా చూసాం కదా, ఏ కంపెనీస్లో ఎక్కువ డబ్బుని పెడుతున్నాడంటే హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎల్ఎన్టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. అర్థమైందండి? వీటిల్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు ఫండ్ మేనేజర్. ఇవన్నీ మంచివా కాదా చూసుకోవాలి. హెచ్డిఎఫ్సి గుడ్, రిలయన్స్ గుడ్, ఐసిఐసిఐ ఇవన్నీ బెస్టే, వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన స్టాక్స్ అనమాట. సో స్టాక్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ ఫండ్ రాణించడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆయన పేరు ఏంటి, అది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫండ్ మేనేజర్ పేరు భావిక్ దావే, అదేవిధంగా శైలేష్. వీళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట. ఇలా A to Z చూసుకొని ఫండ్ బాగానే ఉంది, ఓకే కంపెనీస్ బాగానే ఉన్నాయి అనుకున్నట్లయితే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే చేయొద్దు. బాగా రీసెర్చ్ చేయండి. అర్థమైందా అండి? అండ్ మెయిన్ థింగ్, కొందరికి డౌట్ ఉంటుంది, మేము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలా? మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా డైరెక్ట్గా, లేదా ట్రేడింగ్ చేస్తా అంటే మాత్రమే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. కానీ ఎవరొకరు బ్రోకర్ దగ్గర, ఏదో ఒక బ్రోకర్, మీకు నచ్చిన బ్రోకర్ దగ్గర జస్ట్ కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలన్నమాట. అర్థమైందండి? మీరు అడగొచ్చు, ఒకవేళ మేము కనుక డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మంచి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని సజెస్ట్ చేయండి అని చెప్పి మీరు అడగొచ్చు. సో మార్కెట్లో చాలా ఉన్నాయి, అన్నీ బాగుంటాయి. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన బ్రోకర్ చూసుకున్నట్లయితే శూన్య బై ఫిన్వేషియా. వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్లో చాలా ఛార్జెస్ జీరో. అర్థమైందండి? వేరే బ్రోకర్తో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్లో చాలా ఛార్జెస్ జీరో. మనం కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? సో ఎటువంటి ఛార్జెస్ జీరోనో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, ముందుగా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. జీరోనా కాదా? ఇవన్నీ జీరోనే. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎటువంటి కమిషన్ లేదు, కంప్లీట్గా జీరో. మనం కావాలంటే బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, జీరో. అండ్ ఐపీఓలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, జీరో. ఎటువంటి ఏపీఐ ఛార్జెస్ లేవు, జీరో. అండ్ కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్ కూడా జీరో అనమాట. ఎటువంటి ఓపెనింగ్ ఛార్జెస్ లేవు, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ జీరో. అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ జీరో. అండ్ ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ జీరో. అండ్ ఎన్ఆర్ఎస్కి ఈక్విటీ డెలివరీ ట్రేడ్స్ మీద ఎటువంటి కమిషన్ లేదు, జీరో. అండ్ కార్పొరేట్ యాక్షన్ ఛార్జెస్ జీరో. అప్ ఫ్రంట్ ఛార్జెస్ జీరో. వాల్యూమ్ కమిట్మెంట్ జీరో. అండ్ ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కూడా లేవు, కంప్లీట్గా జీరో అనమాట. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా జీరో. మెయిన్ థింగ్ ఏంటంటే కమిషన్ ఆన్ డెలివరీ ట్రేడ్స్ జీరో. క్లియరింగ్ ఛార్జెస్ జీరో. కమిషన్ ఆన్ ఈటీఎఫ్, ముఖ్యంగా డెలివరీ ట్రేడ్స్కి అయితే జీరో అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆటోమేటిక్గా జీరో. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే లోయెస్ట్ ట్రేడింగ్ కాస్ట్ అనమాట. ఎంతంటే జస్ట్ 5 రూపీస్ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్. అర్థమైందండి? సో మీరు కనుక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఒకవేళ ఓపెన్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. శూన్య బై ఫిన్వేషియాది డైరెక్ట్గా ఫిల్ చేసి మీరైతే అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇది సెబీ రిజిస్టర్డా? ఎస్, ఇది సెబీ రిజిస్టర్డ్. ఇందులో ఎటువంటి డౌట్ లేదనమాట. ఆర్బీఐ లైసెన్సులు, సెబీ లైసెన్సులు అన్నీ మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. సెబీ రిజిస్ట్రేషన్ నంబర్. సో మార్కెట్లో అన్నీ బాగుంటాయి, వాటిల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా. మిగతావన్నీ వేస్ట్, ఇదే బెస్ట్ అని చెప్పి నేనైతే చెప్పట్లా. ఈ విధంగా మీకు కావాలంటే రిజిస్టర్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసి. లేదా నేను స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తా, బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, లార్జ్ క్యాప్లో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఇక్కడ క్రిసెల్ వాళ్ళు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అదేవిధంగా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రెజెంట్ ఎన్ఏవి చూసుకున్నట్లయితే 116 రూపీస్. అండ్ ఫండ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 64,962 CR. అంటే అంత డబ్బుని జనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫండ్ మేనేజర్ ఇంత డబ్బుని మేనేజ్ చేస్తున్నాడు. సో ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 0.89%. ఫండ్ మేనేజరు ఫ్రీగా మేనేజ్ చేస్తాడా? కాదు కదా.
అతనికి కమిషన్ కావాలి, అదే ఈ కమిషన్ అనమాట. అండ్ దాంతోపాటు ఫండ్ మేనేజర్ ఎక్కడ మన డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడో మనమైతే చూద్దాం. పోర్ట్ఫోలియోని క్లిక్ చేశా. ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కాబట్టి 91.26% ఈక్విటీ మార్కెట్లో పెడుతున్నాడు. రిమైనింగ్ డబ్బు డెట్లో చూసుకున్నట్లయితే 3.42, అదర్స్లో 5.33. అండ్ లార్జ్ క్యాప్లో 76% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అందుకనే ఇది లార్జ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్లో 3.5, స్మాల్ క్యాప్లో 0.09%, అదర్స్లో 11% అనమాట. టోటల్గా 66 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, రిలయన్స్, ఎయిర్టెల్, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఎక్సెట్రా. ఇంతకు ముందు ఫండ్లో ఫండ్ మేనేజర్ ఎక్కడ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడో ఇది కూడా ఈ ఫండ్ మేనేజర్ కూడా ఆల్మోస్ట్ అక్కడే పెట్టుబడి పెడుతున్నాడు. అందుకనే మంచి రిటర్న్స్ జనరేట్ అయ్యాయి. అసలు రిటర్న్స్ ఎంతో చూద్దాం. ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అవ్వకూడదు. అంటే మీరు 2 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే 2 ఫండ్ మేనేజర్స్ ఒకే చోట మన డబ్బుని పెట్టుబడి పెట్టకూడదు, ఒకే స్టాక్స్లో. అది చూసుకోండి. సో ఇక్కడ రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ ఫండ్లో లాస్ట్ 1 ఇయర్గా 10, లాస్ట్ 2 ఇయర్స్గా 23, లాస్ట్ 3 ఇయర్స్గా 20, లాస్ట్ 5 ఇయర్స్గా 26, లాస్ట్ 10 ఇయర్స్గా 14.9 అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 16, విచ్ ఇస్ గుడ్. మంచిగానే రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది ఈ ఫండ్. సో కావాలంటే ఒకసారి లుక్ చేసి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఇంకా థర్డ్ వన్, లార్జ్ క్యాప్లో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఎన్ఏవి చూసుకున్నట్లయితే 1191. అర్థమైందా అండి? వీళ్ళకి క్రిసల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 36,108 కోట్లు. అంత డబ్బుని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే కాస్త ఎక్కువ ఉంది, 0.99% అనమాట. అసలు ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో మనమైతే చూద్దాం. ఇక్కడ ఈక్విటీ 99.59, విచ్ ఇస్ వెరీ హై. అండ్ దాంతోపాటు ఎక్కువ డబ్బుని ఎక్కడండి? లార్జ్ క్యాప్ 79.83. టోటల్ 44 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆ స్టాక్స్ ఏంటి? మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, భారత్ ఎయిర్టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఎల్ఎన్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి చెప్పాలంటే. అందుకనే రిటర్న్స్ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఉండొచ్చు. సో ఇక్కడ రిటర్న్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా 7, లాస్ట్ 2 ఇయర్స్గా 20, లాస్ట్ 3 ఇయర్స్గా 18, లాస్ట్ 5 ఇయర్స్గా 25, లాస్ట్ 10 ఇయర్స్గా 13, స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 14.28. ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. ఇంకా నెక్స్ట్ మిడ్ క్యాప్, టాప్ 3 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గ్రోత్. నేను ఎప్పుడూ చెప్తుంటా, మీరు చూడాల్సింది రెగ్యులర్ కాదు, డైరెక్ట్ అయితే బెటర్. సో నేను డైరెక్ట్కి మారుస్తున్నా. రెగ్యులర్కి ఎక్స్పెన్స్ రేషియో 1.57% ఉంది, విచ్ ఇస్ వెరీ హై. సో అదే అనమాట, రెగ్యులర్కి డైరెక్ట్కి తేడా అదే. రెగ్యులర్ అనుకోండి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిడిల్ మ్యాన్ ఉంటారు ఇక్కడ, అందుకనే ఎక్కువ కమిషన్ని తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా డైరెక్ట్ మార్చి చూడండి, డైరెక్ట్లోకి మార్చి గో తగ్గు చూడండి, 1.57 ఉంది ఎక్స్పెన్స్ రేషియో, ఇప్పుడు 0.64. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ని మీరైతే చూస్ చేసుకోండి. దీనికి క్రిస్టల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఎన్ఏవి చూసుకున్నట్లయితే 109. అర్థమైందండి? టోటల్గా ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 26,028 crore అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.64%. అండ్ రిటర్న్స్ చూద్దాం. ఇది మిడ్ క్యాప్ కాబట్టి మిడ్ క్యాప్ ఏ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసిందో మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాస్ట్లో ఇచ్చిన రిటర్న్స్. ఫ్యూచర్లో ఇంత ఇస్తాయి అని చెప్పి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు, నేను కూడా ఇవ్వలేను, ఎవ్వరు ఇవ్వలేరు. అర్థమైందండి? ఇవి పాస్ట్లో ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేశాయి. లాస్ట్ 1 ఇయర్గా 17.9, లాస్ట్ 2 ఇయర్స్గా 36, లాస్ట్ 3 ఇయర్స్గా 30, లాస్ట్ 5 ఇయర్స్గా 39, లాస్ట్ 10 ఇయర్స్గా 19.2 అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 23, విచ్ ఇస్ వెరీ గుడ్. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ మిడ్ క్యాప్లో నెక్స్ట్ వన్ మనమైతే చూద్దాం. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇక్కడ కూడా డైరెక్ట్గా మీరైతే మార్చుకోండి, రెగ్యులర్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఎన్ఏవి 194, క్రిస్టల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఫండ్ సైజ్ చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ మంది ఈ ఫండ్లో ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు. ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టారండి? 72,610 CR, అంటే 72,610 కోట్లు. అంత డబ్బు మేనేజ్ చేస్తున్నాడు ఫండ్ మేనేజర్.
ఎక్స్పెన్స్ రేషియో 0.89% అనమాట. అసలు డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు ఫండ్ మేనేజర్ మనమైతే చూద్దాం. ఇదిగోండి ఈక్విటీ ఎంత 93, ఎందుకంటే ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీలో ఉన్నటువంటి మిడ్ క్యాప్ ఫండ్. సో ఇక్కడ లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. ఇక్కడ లార్జ్ క్యాప్లో 10.48, కానీ మిడ్ క్యాప్లో 45.77, ఎందుకంటే ఇది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి. టోటల్గా 79 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. ఎలాంటి స్టాక్స్ అంటే మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్, ఫెడరల్ బ్యాంక్, కోఫోర్గ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ బ్యాంకు ఎక్సెట్రా అపోలో టైర్స్, ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట. మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు రిటర్న్స్ చూద్దాం, ఏ విధంగా రిటర్న్స్ని ఈ ఫండ్ జనరేట్ చేసిందో మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం. ఇదిగోండి లాస్ట్ 1 ఇయర్గా 9.76, 2 ఇయర్స్గా 29, 3 ఇయర్స్గా 27, 5 ఇయర్స్గా 34, 10 ఇయర్స్గా 18, అండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఫండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 20.79% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. అసలు ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరో మనం చూద్దాం. ఇదిగోండి ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్స్ వీళ్ళనమాట. ధ్రువ్ కావచ్చు, చిరాగ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఫండ్ మేనేజర్స్. అర్థమైందండి. ఇంకా థర్డ్ వన్ మిడ్ క్యాప్లో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనమాట. ఇది రెగ్యులర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ ఫండ్ అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ అని ఉండదు. అదే మీరు డైరెక్ట్లోకి మార్చుకున్నారనుకోండి, పేరు మారుతుంది చూడండి. ఇదిగోండి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, డైరెక్ట్ కాబట్టి. సో ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 33,174 కోట్లు. ఎప్పుడైనా సరే ఫండ్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి మంచిదని అర్థం, ఎందుకంటే అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, అంతమంది ఇన్వెస్ట్ చేశారంటే ఏదో బాగుంది, కొంచెం మంచిగా ఉంది అని అర్థం. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో 0.74% అనమాట. సో దీనికి క్రిస్టల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 4 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. అసలు రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ అయ్యాయో ముందు చూద్దాం, ఆ తర్వాత పోర్ట్ఫోలియో చూద్దాం. సో రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఇది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ అయ్యాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 ఇయర్గా 9.81, లాస్ట్ 2 ఇయర్స్గా 31, లాస్ట్ 3 ఇయర్స్గా 25, 5 ఇయర్స్గా 34, 10 ఇయర్స్గా 17, అండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 18.50 అనమాట. అర్థమైందండి. ఇంకా స్మాల్ క్యాప్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది కూడా నిపానే, కాకపోతే స్మాల్ క్యాప్ అనమాట. ఎన్ఏవి చూసుకున్నట్లయితే 170, క్రిసెల్ వాళ్ళు దీనికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 58,028 కోట్లు, ఎక్స్పెన్స్ రేషియో 0.73%. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో చూద్దాం. ఇది స్మాల్ క్యాప్ ఫండ్ కాబట్టి ఎక్కువ డబ్బుని స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే పెడతాడు. ఇదిగోండి స్మాల్ క్యాప్లో ఎంత 44.88, మిడ్ క్యాప్లో 12, అండ్ లార్జ్ క్యాప్లో 8 అనమాట. అర్థమైందండి. టోటల్ 228 స్టాక్స్లో ఈ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. సో స్టాక్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ, కరూర్ వైశ్య బ్యాంకు, అదేవిధంగా ఎన్ఎల్సి ఎక్సెట్రా మీరు అన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. అర్థమైందండి. ఈ స్టాక్స్లో ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఇది స్మాల్ క్యాప్ కాబట్టి రిటర్న్స్ని ఏ విధంగా జనరేట్ చేసిందో చూద్దాం. సో ఇవి బెస్ట్ అని చెప్పి ఏ విధంగా చెప్తున్నామంటే, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు, క్రిసెల్ వాళ్ళు వీళ్ళందరూ రేటింగ్స్ 5 స్టారు 4 స్టారు ఎలా ఇచ్చారంటే రిటర్న్స్, ఫండ్ మేనేజరు, పోర్ట్ఫోలియో ఇవన్నీ చూసే రేటింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. వీటన్నింటినీ కన్సిడర్ చేసి ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా. ఇవే బెస్ట్, ఇవే ఇన్వెస్ట్ చేయండి వీటిలోనే చెప్పట్లా. ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్, అది కూడా పాస్ట్ రిటర్న్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లా. ఇది సజెషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లా, ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే. సో లాస్ట్ 1 ఇయర్గా 1.46, లాస్ట్ 2 ఇయర్స్గా 25, లాస్ట్ 3 ఇయర్స్గా 24, లాస్ట్ 5 ఇయర్స్గా 39, అండ్ లాస్ట్ 10 ఇయర్స్గా 21, అండ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఫండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 21.37%. అర్థమైందండి. సో ఇంకా ఫండ్ మేనేజర్స్ ఎవరో కూడా ఒక లుక్ వేద్దాం. ఎవరండి ఫండ్ మేనేజర్స్? ఇదిగోండి సమీర్ అంట. ఇంకా సెకండ్ ఫండ్ చూద్దాం. స్మాల్ క్యాప్లోనే సెకండ్ బెస్ట్ చూసుకున్నట్లయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఎన్ఏవి 225, క్రిసెల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 24,892 CR, అండ్ ఎక్స్పెన్స్ రేషియో
0.68%. ఇక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఆబ్వియస్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ డబ్బుని పెడతాడు. ఎంత అండి? స్మాల్ క్యాప్ స్టాక్స్లో 34% అనమాట. టోటల్గా 89 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. టాప్ 10 స్టాక్స్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో, అదేవిధంగా ఆదిత్య బిర్లా కావచ్చు, అదేవిధంగా సన్ టీవీ, ఆర్బిఎల్ బ్యాంకు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అర్థమైందండి? వీటిలో పెట్టుబడి పెట్టాడు. అండ్ రిటర్న్స్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఇదిగోండి, లాస్ట్ 1 ఇయర్గా -2.93. మనకి లాభాలు రావచ్చు, నష్టాలు కూడా రావచ్చు. ఇది మార్కెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫండ్ లాస్ట్ 2 ఇయర్స్గా 26.66% రిటర్న్ని జనరేట్ చేస్తే లాస్ట్ 1 ఇయర్గా -2.93. సో డిపెండ్స్ అపాన్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. అర్థమైందండి? లాస్ట్ 2 ఇయర్స్గా 26, లాస్ట్ 3 ఇయర్స్గా 24, లాస్ట్ 5 ఇయర్స్గా 49.06, విచ్ ఇస్ క్లోజ్ టు 50% అండి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్గా 19.64% అనమాట. అర్థమైందండి? ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసింది. ఇంకా ఈ ఫండ్ మేనేజర్ ఎవరో మనమైతే చూద్దాం. స్కీమ్ డీటెయిల్స్ని క్లిక్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇదిగోండి, ఫండ్ మేనేజర్లు ఇంతమంది ఉన్నారు. ఒక్కరు కాదు, ఇంతమంది ఉన్నారనమాట. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే టాప్ 3 స్మాల్ క్యాప్లో టాప్ 3 చూసుకున్నట్లయితే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఎన్ఏవి 40 రూపీస్, ఫండ్ సైజు చాలా తక్కువ. ఈ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 9,203 కోట్లు, అంతే. చాలా తక్కువ ఫండ్ సైజ్ చూసుకోండి. అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.3, చాలా తక్కువ ఇది. క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 4 స్టార్ రేటింగ్ ఈ ఫండ్కి అయితే ఇచ్చారనమాట. అసలు ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం. ఫండ్ మేనేజర్ 91% ఈక్విటీలో పెట్టుబడి పెడుతున్నాడు, అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఎందుకంటే ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మళ్ళీ స్మాల్ క్యాప్లో ఎంత అండి? 63%, మిడ్ క్యాప్లో 8, అదేవిధంగా లార్జ్ క్యాప్లో 0 అనమాట. టోటల్గా 58 స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఇవి కంపెనీస్, ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఐడిఎఫ్సి బ్యాంకు, వండర్లా, ఈ కంపెనీస్ అన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. అర్థమైందండి? ఇంకా రిటర్న్స్ని ఏ విధంగా జనరేట్ చేసాయో మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం. రిటర్న్స్ని క్లిక్ చేసా. లాస్ట్ 1 ఇయర్గా 2%, లాస్ట్ 2 ఇయర్స్గా 21, 3 ఇయర్స్గా 22, 5 ఇయర్స్గా 36, అండ్ సిన్స్ ఇన్స్పెక్షన్ నుంచి 23.83 అనమాట. అర్థమైందండి? అండ్ ఫండ్ మేనేజర్ ఎవరో కూడా మనం స్కీమ్ డీటెయిల్స్ని క్లిక్ చేసి చూడొచ్చు. వీళ్ళు ఫండ్ మేనేజర్స్ అనమాట, ఇద్దరున్నారు. అర్థమైందండి? అండ్ 2018లో ఈ ఫండ్ స్టార్ట్ అయింది. క్లియర్? ఇలా A to Z చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే అసలు పోర్ట్ఫోలియో చూడండి. ఆ స్టాక్స్, అనగా స్టాక్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదనుకోండి, మంచి రిటర్న్స్ మీకైతే రావు. సో టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ మీదే కాదు, ఫండ్ మేనేజర్ ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నాడో ఆ స్టాక్స్ మీద కూడా మీరైతే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే మంచిది. అర్థమైందండి? అసలు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశా. స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ గా నాలెడ్జ్ ని నేనైతే ప్రొవైడ్ చేశా. ఆ సిరీస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా చూడండి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అర్థమైందండి? అదే విధంగా ఇప్పుడు కష్టపడి మీరైతే మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఇన్ని రోజులుగా మీరు ఒక 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో, రిటర్న్ ఒక 2 lakhs వచ్చింది. 2 lakhs అంతా కలిపి మీ పోర్ట్ఫోలియో వాల్యూ 10 lakhs అనుకుందాం. బాగానే ఉంది. అనుకోకుండా మీకు రిస్క్ అయింది, ఆఫీస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, అనుకోకుండా చనిపోయారు అనుకుందాం. ఎగ్జాంపులే, రియాలిటీ కాదు, జస్ట్ ఊహించుకోండి. అప్పుడు మీ కుటుంబానికి ఈ 10 లక్షలు ఖచ్చితంగా వెళ్తాయి. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో నామినీని యాడ్ చేస్తారు, నామినీ సమాచారాన్ని. సో ఈ డబ్బంతా నామినీకి వెళ్తుంది, ఫైన్. కానీ మనం లేకపోతే మన కుటుంబానికి ఈ 10 లక్షలు చాలదు. ఫ్యూచర్లో పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా కుటుంబ సిచ్యువేషన్ ఏంటండి మనం లేకపోతే? ఒక్కసారి ఊహించుకోండి. అందుకనే ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఇక్కడ డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,00,000 కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారండి. ఎంత? మహా అయితే నెలకి ఎగ్జాంపుల్గా 1000 అనుకుందాం. సో ₹1000 పెట్టి మీరు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారనుకోండి. మీకు ఏదైనా కారణం చేత రిస్క్ అయితే, అనగా మనం ఏ కారణం చేత చనిపోయినా కూడా మీ కుటుంబానికి ఈ బీమా సంస్థ ₹1,00,00,000 ఇస్తుంది. ఈ డబ్బు వస్తుంది. ఒకవేళ మీరు కనుక 2 కోట్ల కవరేజ్ని చూస్ చేసుకున్నారనుకోండి, మీ కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి, దాంతోపాటు ఈ 10 లక్షలు కూడా వస్తాయి అనమాట. అప్పుడు
ఆర్థికంగా వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉంటారు, అంతే కదా. సో మనం కష్టపడి డబ్బు సంపాదించేది ఎందుకండి? మన ఫ్యూచర్ కోసం, మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం. సో ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్తో పాటు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా తీసుకోమని నేనైతే చెప్తా. మీరు అడగొచ్చు, సర్లేండి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం, ఏ కంపెనీ వద్ద తీసుకుంటే బాగుంటుంది? ప్రెజెంట్ ఏ కంపెనీ బాగుంది? ప్రెజెంట్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు బాగానే ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్, నేను చెప్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ వన్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ కంపెనీలో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65%. ఎప్పుడైనా సరే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఈ కంపెనీలో 99.65% ఉంది. కంపెనీ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ దాంతోపాటు సాల్వెన్సీ రేషియో 150% కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా 190%, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ దాంతోపాటు టోటల్ అసెట్స్ మేనేజ్డ్, అర్థమైందా అండి? ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ మేనేజ్డ్ చూసుకున్నట్లయితే 1.5 lakh crore, 1,50,000 కోట్లు, అంటే అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ కంపెనీలో ఆల్రెడీ 1 కోటి కంటే ఎక్కువ మంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారు. ఒకవేళ తీసుకున్న తర్వాత నచ్చలేదనుకోండి, 30 డేస్లో మీరైతే ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంతైతే ప్రీమియం కట్టారో ఆ డబ్బు మీకైతే వెనక్కి వస్తుందంట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంటు 3 hours, 3 గంటల్లో చేయడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయంట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా ఈ కంపెనీది, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ది. అర్థమైందండి? క్లిక్ చేసి ఈ సమాచారం అంతా ఇచ్చి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్ట్గా ఇవ్వాలి, అసలు ఒక్క మిస్టేక్ కూడా చేయకండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి తీసుకుంటే మీకు 15% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ 1 కోటి కవరేజ్ గల పాలసీ ప్రీమియం చూసుకున్నట్లయితే డిపెండ్స్ అపాన్ ఏజ్. మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్కి 522 రూపీస్ మాత్రమే, 522 పర్ మంత్. సో ఎస్ఐపి చేస్తూ ఉంటారు కదా, సేమ్ ఇలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కడుతుండండి. ఆటోపే కట్ అయిపోద్ది అకౌంట్ నుంచి డైరెక్ట్గా. 522 స్టార్టింగ్ ఫ్రమ్. మీ ఏజ్ బట్టి ఇది మారుతూ ఉంటుంది అనమాట. సో నన్ను అడిగినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కూడా మన ఫ్యూచర్ కోసం, మన కుటుంబ ఫ్యూచర్ కోసం తీసుకోవడం అంత ఇంపార్టెంట్. అర్థమైందా అండి? సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనమాట, చేయలేదా అవ్వదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.